సంగీత ప్రియులకు శుభవార్త. నిరీక్షణ మెలోడీస్ పేరుతో దైవదాసులు డాక్టర్ నిరీక్షణ కె కంచర్ల గారు అత్యుత్తమ సాహిత్య స్వర సమర్పణలతో రూపొందించిన స్తోత్రాంజలి, హృదయాంజలి, ఆత్మాంజలి, ప్రేమాంజలి గీతావళులతో పాటు ఇటీవల ఆవిష్కరించబడిన వినయాంజలి వాల్యూమ్తో సహా 5 వాల్యూమ్స్లోని 40 సుమధుర గీతాలతో పాటు దైవదాసుల ప్రసంగాలతో కూడిన పెన్ డ్రైవ్లు అందుబాటులో ఉన్నాయి. సంప్రదించి పొంది దీవెనలొందండి. యేసుని ఘన సందేశము వినిపించుట సౌభాగ్యము, వినినంతని కలుగును శాంతం ఆచరణం. మీ అందరికీ నా ప్రత్యేకమైన అభివాదములు తెలియజేస్తున్నాను. కార్యక్రమాన్ని తప్పకుండా వీక్షిస్తున్నటువంటి మిమ్ములను అభినందిస్తున్నాను. దేవుని సన్నిధిలో మీరందరూ సంక్షేమముగా ఉన్నారని భావిస్తున్నాను. దేవుని వాక్యాన్ని చెప్పబోయే ముందు హైదరాబాద్లో మా ఆధ్వర్యములో నడిపించబడుతున్న మరణాతా థియలాజికల్ సెమినరీని గురించి కొన్ని సంగతులు చెప్తాను. అదేమిటంటే, గత 20 సంవత్సరాలుగా దేవుని వాక్యాన్ని వేలాది యువకులకు మేము నేర్పిస్తున్నాము. అంటే దేవుని వాక్యాన్ని క్రమముగా బోధించటానికి కాస్త తర్బీదు అవసరమండి. మన పిల్లలు చదువుకున్నందున కదా ప్రయోజకులయ్యారు. మన ఇంట్లో కూర్చొని చదువుకుంటే వాళ్ళు ప్రయోజకులు కాలేదుగా. మీరెంత విద్యావంతులైనప్పటికీ మీ పిల్లలు మీ దగ్గర నేర్చుకునేదానికంటే బయట పాఠశాలలకు వెళ్ళి నేర్చుకుంటేనే చదువు అబ్బుతుంది. ఇంట్లో గారంగానివ్వండి, మా అమ్మ మా నాన్న అనే భావనతో కొన్నిసార్లు పిల్లలు సరిగా చదువు నేర్చుకోలేరు. అందుకని మనం వేలకు వేలు ఫీజులు కట్టి బయట స్కూల్స్కు పంపిస్తాం కదా. అలాగే మీరు గొప్ప దైవ సేవకులైనప్పటికీ, గొప్ప అనుభవజ్ఞులైనప్పటికీ మీ పిల్లలు మీ దగ్గర నేర్చుకునేదేదో నేర్చుకున్నారు. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తున్నారు, మీ ప్రయాసను, మీ భారాన్ని, మీ దర్శనాన్ని చూస్తున్నారు. చాలా సంతోషం. అయితే దేవుని వాక్యాన్ని నేర్చుకోవటానికి ప్రత్యేకింపబడిన స్థలం అనేది అవసరమండి. ఎందుకంటే అక్కడ తర్బీదు పొందిన ఉపాధ్యాయులు సిద్ధంగా ఉంటారు. పరిసరాలు కూడా అందుబాటులో ఉంటాయి. సుమారు 20,000 పుస్తకాలకు పైగా గ్రంథాలయాన్ని మేము సిద్ధం చేశాము. ఇంగ్లీషులోను తెలుగులోను చక్కగా చదువుకోవటానికి అనువైన పరిస్థితులు ఉంటాయి. క్రమముగా దేవుని వాక్యాన్ని నేర్పించటమే బైబిల్ ట్రైనింగ్ అంటే. అందులో మానవ జ్ఞానం ఏమీ లేదు. చాలామంది అనుకుంటారు, బైబిల్ స్కూల్లోకి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారండి, వాళ్ళని చూశాను వీళ్ళని చూశాను, వాళ్ళు సరిగా సేవ చేయట్లేదు అని. కొంతమంది ఉంటారు కదా, గొప్ప గొప్ప స్కూల్స్లో చదువుకున్న వాళ్ళు కూడా చెడిపోయి రోడ్ల మీద తిరిగేవాళ్ళు లేరు. అలాగని ఇక దానివల్ల ప్రయోజనం లేదని అంటామా చెప్పండి? కొంతమంది కొన్ని విచిత్రమైన పనులు చేయొచ్చు. వాళ్ళని ఆధారం చేసుకుని బైబిల్ స్కూల్లో ఏమి నేర్పిస్తారు అంటే ఎలాగ చెప్పండి? మీరు ఆదివారాలు, శుక్రవారాలు, శనివారాలు ఏమి నేర్పిస్తున్నారో బైబిల్ స్కూల్లో సోమవారం నుంచి శుక్రవారం దాకా అదే నేర్పిస్తారు. అదే బైబిల్ గ్రంథం చెబుతారు. మీకు పరిశుద్ధాత్ముడు ఎలా తోడుగా ఉండి నడిపిస్తున్నాడో ఇక్కడున్న దైవ సేవకులైన ఉపాధ్యాయులకు కూడా పరిశుద్ధాత్ముడే తోడుగా ఉండి నడిపిస్తున్నాడు. ఒక క్రమమైన పద్ధతిలో తరగతులు, ఆ తర్వాత గ్రంథాలయంలో పరిశీలించటం, వీటన్నిటినీ మేము వారికి నేర్పిస్తాము. కనుక ఆసక్తి కలిగినటువంటి యువకులను ప్రోత్సహించి మా దగ్గరకు పంపిస్తే వారికి దేవుని వాక్యాన్ని నేర్పించి 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు తెలుగు ఇంగ్లీష్ మీడియంస్లో మేము వారికి బోధిస్తున్నాము. ఇకపోతే ఈ సంవత్సరం నుంచి 4 నెలల కోర్సు ఒకటి ఏర్పాటు చేశామండి.
అంటే 4 నెలలు ఉండి వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఒకవేళ మీకు కుదరని పక్షంలో ఇప్పటికే ఆయా బాధ్యతల మధ్యలో ఉన్నటువంటి వారు దీనిని కూడా మీరు ఆలోచించండి. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత సంప్రదిస్తే కాస్త వివరంగా మాట్లాడటానికి అవకాశం కదా. అందుకని దేవుని పిలుపు పొందినటువంటి యవనస్తులు అనగా యువతి యువకులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవలసినదిగా నేను మనవి చేస్తున్నాను. సోదరులకు సోదరీలకు వేరువేరు వసతులను కల్పించి వారికి దేవుని వాక్యాన్ని నేర్పిస్తున్నాము. కనుక ఈ సంగతులను మీరు ఆలోచించి ఓ నిర్ణయం తీసుకుని మమ్మలను సంప్రదించండి. దేవుని వాక్యాన్ని పరిశీలన చేద్దాం. సామెతలు పుస్తకం 11వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. ఈ 11వ కీర్తనను రచించినది దావీదు. 3వ వచనంలో తన ఆవేదనను తెలియజేశాడు. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమీ చేయగలరు. అసలు ఈ కీర్తన రాసిన సందర్భం ఏమిటంటేనండి, భక్తుడైనటువంటి దావీదు తన రాజు అయినటువంటి సౌలు దగ్గర అద్భుతమైన సేవలను అందిస్తున్నాడు. దావీదుకు దేశభక్తి, రాజభక్తి, దైవభక్తి చాలా ఎక్కువండి. ఈ 3 భక్తి పద్ధతులు కలిగినటువంటి వారు గొప్ప వ్యక్తిత్వము కలిగిన వారు. మరోసారి చెబుతున్నాను, రాజభక్తి, దేశభక్తి, దైవభక్తి, ఈ 3 కూడా ప్రతి మనిషికి అవసరం. దేవుని పట్ల భక్తి కలిగి ఉండటం, దేశాన్ని ప్రేమించటం, తర్వాత నాయకులను అనుసరించటం, ప్రేమించటం, ప్రార్థించటం, ఈ 3 విధములైనటువంటి భక్తి పద్ధతులను అద్భుతముగా పాటించినటువంటి వాడు దావీదు. వయస్సులో చిన్నవాడే కానీ అవగాహనలో పెద్దవాడు. ఇది చాలా విశేషమైనటువంటి సంగతిగా అనిపిస్తుంది కదా. కొన్నిసార్లు కొంతమంది వయస్సులో పెద్దవాళ్ళైనా చాలా సామాన్యంగా ఆలోచిస్తారు, సామాన్యంగా మాట్లాడతారు. ఏంటో పాపం వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. అయోమయం ఎక్కువగా అనిపిస్తుంది కదా. కొంతమంది చిన్నపిల్లలు, మీ పిల్లలు ఎంత చురుకైన వాళ్ళండి, ఎంత అవగాహన కలిగిన వాళ్ళు, వారికి ఉన్న ప్రపంచ జ్ఞానం కానీ, లేదా తోటి ప్రజలను అవగాహన చేసుకునే విధానం కానీ, లేదు దేవుని సన్నిధిలో వారు దైవ సంబంధమైన సంగతులను అర్థం చేసుకుని ఎంతో ఒబ్బిడిగా పద్ధతిగా మసలుకునే విధానం ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 30, 40, 50 సంవత్సరాల నుంచి భక్తి చేసే వాళ్ళకి కొన్ని సంగతులలో ఎప్పటికీ తీరుదారి లేదు. వెళ్ళటం రావటం తప్ప వెళ్ళిన తర్వాత ఏం వింటున్నారో ఏం చదువుతున్నారో ఏమీ తెలియదు. వెళతారు, కొంతమంది పడి నిద్రపోతారు, చక్కగా ఆమెన్ అన్న తర్వాత లేచి వస్తారు. అదేమిటండి అంటే అక్కడ మహాప్రశాంతంగా ఉందండి, వెళ్ళగానే నిద్ర వస్తుంది అన్నారు కొంతమంది. అసలు వెళ్ళగానే వీళ్ళకి నిద్ర వస్తుందా, నిద్రపుచ్చేటట్టుగా అక్కడ కార్యక్రమాలు ఉన్నాయా అనేది మరొక ప్రశ్న. ఎందుకంటే విద్యార్థి క్లాసులో నిద్రపోతున్నాడు అంటే ఒక కారణం గత రాత్రి అతడు నిద్రపోనందున, లేకపోతే క్లాసులో చెప్పే ఉపాధ్యాయుడు సరిగా చెప్పనందున, ఆకర్షణగా చెప్పే పాఠ్యాంశాన్ని మలచి విద్యార్థులకు చెప్పవలసిన పద్ధతిలో చెప్పనందున వాళ్ళకి నిద్ర కూడా వచ్చే అవకాశం ఉందిగా. ఎంతసేపు నిద్రపోయేవాళ్ళే నిందితులు కాదుగా. నిద్రపుచ్చే పద్ధతులను అనుసరించేవారు కూడా మారుమనసు పొందాలిగా. ఈ సంగతిని కూడా మనం పరిశీలించాలి. దావీదు వయసులో చిన్నవాడు, అనుభవములో చాలా పెద్దవాడు. సైజులో చిన్నవాడు కానీ దైవ సంబంధమైనటువంటి అవగాహనలో చాలా పెద్దవాడు. ఈ కీర్తన వెనుక జరిగిన సంభవాన్ని నేను మీకు తెలియజేస్తాను. 1 సమూయేలు పుస్తకం 17వ అధ్యాయంలో అద్భుతంగా గొల్యాతుపై దావీదు విజయాన్ని సాధించాడు. ఆ సంగతిని అంతటిని నేను వివరించి చెప్పను, మీలో చాలామందికి తెలుసు. ఫిలిస్తీయుల యోధుడైన గొల్యాతుపై అద్భుతమైన విజయాన్ని కొద్దిసేపట్లోనే సాధించి ఇశ్రాయేలీయులకు గొప్ప సంతోషాన్ని పంచినటువంటి వీరుడు. ఎప్పుడైతే గొలియాతు చనిపోయాడో ఫిలిస్తీయుల సైన్యం వెనుకకు తగ్గినది. అప్పటికి 40 రోజులుగా ఇశ్రాయేలీయులను కించపరుస్తూ రెచ్చగొడుతూ మాట్లాడినటువంటి ఫిలిస్తీయులందరూ కూడా తోకముడిచి వాళ్ళ దేశానికి వారు వెళ్ళిపోయారు. నేను ఇంతకు ముందు చెప్పినట్లు దావీదు వయస్సులో చిన్నవాడైనా దేవుని కొరకు రోషం, పౌరుషము కలిగి భక్తి జరిగించినటువంటి వాడు. ఎప్పుడైతే గొలియాతుపై విజయం సాధించాడో
ప్రజలందరి దృష్టి దావీదు పైకి వచ్చింది. ప్రజలందరూ నినాదాలు చేశారు. ఎలా నినదించారు అంటే, సౌలుకు 1000 కొలదియు దావీదుకు 10,000 కొలదియు అని ప్రజలు కీర్తించారన్నమాట. అప్పుడు సౌలు కొంచెం మనసులో నొచ్చుకున్నాడు, నాకు 1000ను దావీదుకు 10,000 అని. ఇంకొక రకంగా దానిని తిరగేసి ఆలోచన చేస్తే 99 వరకు 1000 కదా. దావీదుకు కేవలము 10,000 అన్నారు, సౌలుకు 1000 అన్నారు. ఎన్ని వేలైనా కావచ్చు, 10,000 కంటే తక్కువని సౌలు ఎందుకు ఎంచుకున్నాడో మనకు అర్థం కాదు. కొన్నిసార్లు అలాగే అనిపిస్తుంది కదా మనకు కూడాను. అర్థం చేసుకోవలసిన వాటిని అపార్థం చేసుకుని, అనర్థాలు కల్పించుకొని, లేనిపోయిన సమస్యలను సృష్టించుకోవడంలో మనలో కొందరిని మించిన మేధావులు లేరు. ప్రతిదానికి అభ్యంతరాన్ని సృష్టించుకోవటం, ప్రతి మాటను భూతద్దంలో చూడటం, అదేదో పెద్ద విశ్లేషణలాగా, అదేదో పెద్ద ప్రశ్నలాగా భావించటం, అభిప్రాయాలను వ్యక్తం చేయటం కూడా మనం చూస్తూ ఉంటాం. సౌలుకు 1000 కొలదియు దావీదుకు 10,000 కొలదియు. దావీదుకు ఒక లెక్క చెప్పారంతే, నీకు 10,000 మాత్రమేనయ్యా. సౌలుకు 1000 ఎన్ని వేలైనా కావచ్చు. సౌలుకు 20,000 కావచ్చు, సౌలుకు 99,000 కావచ్చు. కానీ సౌలు ఏంటంటే దావీదు కంటే తక్కువ 1000 అనుకున్నాడు. దావీదు కంటే నాకు ఎక్కువ 1000, మా ప్రజలు నాకు కొలత పెట్టకుండా నన్ను కీర్తిస్తున్నారు, దావీదుకు కేవలము 10,000 అనుకున్నాడు అనుకోండి, అసలు ఈ గోలే ఉండదుగా. ఆనాటి నుంచి సౌలు దావీదు పైన విషపు చూపు నిలిపాడు. ఇది చాలా విచిత్రమైనటువంటి సంగతి. మీ దేశాన్ని రక్షించి, అవమానమును తొలగించి, ఫిలిస్తీయులకు జ్ఞానోదయాన్ని కలిగించినటువంటి ఒక యోధుడు, ఒక వీరుడు, ఒక యవ్వనస్తుని ఏ విధంగా గౌరవించుకోవాలో తెలియనటువంటి మనిషి సౌలు. సమర్థులను ఏ విధంగా తన దగ్గర నిలుపుకోవాలో తెలియనటువంటి వాడు. ఎంతసేపు అసమర్థులను సమకూర్చి వాళ్ళ చేత పొగడ్తలు పొందటం తప్ప, ఓ సమర్థుణ్ణి చేరదీసి ఆ సమర్థుని ద్వారా దేశానికి, దేవునికి, తనకు ప్రయోజనకరమైనటువంటి సేవలను ఏ విధంగా పొందాలో తెలియనటువంటి వాడు. ఇదొక విచిత్రమైన నాయకత్వం. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళను చూస్తాం. సమర్థులను దూరంగా ఉంచటమునో, అసమర్థులను పక్కన చేర్చుకుని వాళ్ళను గొప్ప మనుషులుగా చిత్రీకరించటం. ఎందుకంటే ఆ నాయకుడు గొప్పవాడు అవ్వాలంటే అతనికంటే అసమర్థుల కూటమి దగ్గర ఉందనుకోండి, వాళ్ళకంటే ఈయన గొప్పవాడని తెలుస్తుంది. అంతేగాని సామర్థ్యాన్ని పెంచుకోవటం చేత కాదు. దావీదు ద్వారా అంత గొప్ప విజయం వచ్చింది, ప్రజలేదో సంతోషంలో కీర్తిస్తున్నారు. దావీదుకు కేవలం 10,000, నాకు 1000 కొలది అన్నారు అంటే నాకు 99,000 ఉన్నాయి, లేకపోతే 199,000 వచ్చాయి అని అనుకుంటే ఈ సమస్య ఉండేది కాదు కదండి. ఎంతసేపు సంకుచితమైన స్వభావాలతో ప్రపంచాన్ని, ప్రజలను, సంఘమును, దేవుని సేవలను అపార్థం చేసుకుంటూ, వాళ్ళకే ఏదో మహాజ్ఞానం ఉన్నట్లు, ప్రజలకేమీ తెలియనట్లుగా భావించి అక్కడక్కడ ఉన్నటువంటి వారు వారి నాలుకలను ఆడించటం కూడా నేను చూశాను. వాళ్ళేదో దగ్గరుండి చూసినట్లు, వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలను వినటమును అర్థం లేనటువంటి ఆక్షేపణలు జరిగించటం. ఇది ఆధ్యాత్మిక అనర్థాన్ని తీసుకొస్తుందనే సంగతిని దేవుని ప్రజలారా గుర్తించండి. మన జీవితాలలో కొన్ని జరగకపోవటానికి కారణం ఎవరో తెలుసా? మన ఆలోచనలు, మన మాటలే. పరనిందలో బ్రతుకుతూ ఎంతసేపు మనం గొప్పవాళ్ళమనే భావనలో ఇతరులను, దేవుని సన్నిధిని, దైవ సంబంధితమైన కార్యక్రమాలను తోలనాడే భావన వలన దేవుని కృపలను పోగొట్టుకుని చాలామంది నిర్వీర్యమైన జీవితాలను జీవిస్తున్నారు. 1 సమూయేలు 18వ అధ్యాయము 9వ వచనాన్ని పరిశీలన చేస్తే, కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. అసలు విషపు చూపు నిలిపే అవకాశం ఏమొచ్చిందండి ఇక్కడ? అర్థం లేకుండాను. నీ దేశాన్ని కాపాడిన మనిషి పైన ప్రశంసల జల్లులు కురిపించకపోగా, అభినందించకపోగా, సత్కరించకపోగా విషపు చూపు నిలపటం ఏమిటి? దెయ్యపు లక్షణాలు ఇవన్నీను. దేవుని బిడ్డల లక్షణాలు కాదు, దెయ్యాలు పట్టిన వాళ్ళు చేసే పనులండి ఇవన్నీ. ఎక్కడైనా సరే ఇలాంటి మనుషులను చూస్తే వాళ్ళు దేవుని చేత నడిపించబడేవాళ్ళు కాదు, అసూయ ద్వేషము చేత రగిలిపోయేటటువంటి వాళ్ళు దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు కాదు. వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ
వాళ్ళందరూ కూడా దెయ్యపు చేష్టల వల్లనే నడిపించబడుతున్నారు. దెయ్యాలు వీళ్ళను పట్టడం కాదు, వీళ్ళే దెయ్యాలను పట్టుకున్నారు. అందుకని ఆ దెయ్యాలకు కూడా ఏం చేయాలో అర్థం కావట్లా. ఎంతమంది పడి ప్రార్థన చేసినా ఆ దెయ్యాలు కొంతమందిలో నుంచి వెళ్ళకపోవటానికి గల ఒక కారణం ఏమిటో నేను తీవ్రంగా ఆలోచిస్తే నాకు అర్థమైన సంగతి ఏమిటో తెలుసా? దెయ్యాలు వీళ్ళను పట్టినవి అనుకోండి, యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తే అవి వదిలి వెళ్ళిపోతాయి. అలా కాదు, వీళ్ళే దెయ్యాలను పట్టుకుంటున్నారు. ఆ దెయ్యాలు విలవిలలాడిపోతున్నాయి, మమ్మల్ని వదిలిపెట్టండి మేము పారిపోతామంటే వీళ్ళు వదలరే. అందుకని దెయ్యాలు పట్టటం వేరు, దెయ్యాలను పట్టటం వేరు. ఈ రోజుల్లో కొంతమందిని చూస్తే ఈ లక్షణాలే కనపడుతున్నాయి. ఎంత ప్రార్థన చేసినా వాళ్ళకి విడుదల రావట్లా. నేను కొంతమందితో చెప్పాను, నిన్ను దెయ్యం పట్టడం కాదు, నువ్వే దెయ్యాన్ని పట్టుకున్నావు, నువ్వు వదిలేయి, వాడు వెళ్ళిపోతాడు. ఎందుకంటే దేవుని శక్తి ముందు నిలబడి పోరాడగలిగిన శక్తి ఎవరికీ లేదు కదా. యేసునామ ప్రభావంతో ఏ శక్తి అయినా సరే వదిలిపెట్టి వెళ్ళాలి. కానీ వెళ్ళనట్లుగా అనిపిస్తోందంటే నువ్వే దెయ్యాన్ని పట్టుకున్నట్టున్నావు, నువ్వు వదిలేస్తే వాడు వెళ్ళిపోతాడు. కొంతమంది భావాలు ఇలాగే ఉంటాయి. ఇక్కడ సౌలు పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. 10వ వచనములో దురాత్మ వచ్చాడు, సౌలును పట్టుకున్నాడు. అప్పుడు దావీదు అద్భుతంగా వీణ చేత పట్టుకుని వాయించినప్పుడు అతనికి ఉపశమనం కలిగేది. దావీదు గొప్ప వాయిద్యకారుడు, రచయిత మాత్రమే కాదు, గొప్ప గాయకుడు, గొప్ప సంగీత విద్వాంసుడు. అతడు వీణ వాయిస్తే దెయ్యాలు కూడా పారిపోతాయి. అంటే వీణ వాయిస్తూ పాటలు పాడేవాడు. పాటలో కూడా దేవుని మాటే కదా, ప్రార్థనలో కూడా దేవుని మాటే కదా, వాక్యములో కూడా దేవుని మాటే కదా. పాడవలసిన రీతిలో పాడితే దెయ్యాలు పోతాయి, కానీ పాడవలసిన పద్ధతిలో కాకుండా కోయి కేకలో పిచ్చి పిచ్చి రాగాలతో పాటలు పాడితే లేనిపోయిన దెయ్యాలు పట్టే అవకాశం ఉందండి. ఈ రోజుల్లో కొన్ని సంగీతాలు నేను వింటున్నాను, కొన్ని గానాలు కూడా నేను చూస్తున్నాను. అదేంటో మనకు అర్థం కావట్లేదు. అదేమంటే ఆధునిక పోకడా అని చెప్పుకుంటున్నారు అన్నమాట. అంటే పాత పద్ధతిలో పాటలు పాడితే ఆకర్షణగా లేదండి, అందుకని ఉన్నట్టుండి పెద్ద పెద్ద కేకలు వేయటం, అర్థం కాకుండా తెలుగును ఉచ్చరించటం, రకరకాలైనటువంటి సంగీత ఘోషను సృష్టించటం ద్వారా అది ఆధునికమైనటువంటి పాట అంట. అలాంటి పాటలు వింటే లేనిపోయిన దెయ్యాలు పెట్టే ప్రమాదం ఉంది. ఏ పాటలంటే ఆ పాటలు వినమాకండి, ఏ మాటలంటే ఆ మాటలు వినమాకండి. మనలో దైవ విరుద్ధమైనటువంటి సంగతులను సరిచేసే కార్యక్రమాలను మాత్రమే వీక్షించండి. మనలో దేవునికి ఇష్టం లేనటువంటి విభాగాలను సరిచేసే చక్కటి సాహిత్యము, సంగీతముతో కూడిన పాటలు మాత్రమే వినండి. దావీదు పాట పాడితే, దావీదు వాయిద్యాన్ని వాయిస్తేనండి దెయ్యాలు పారిపోతాయి. నేను ఇంతకు ముందు చెప్పానుగా, కొంతమంది వాయిద్యాలు వాయించి పాటలు పాడితే లేనిపోయిన దెయ్యాలు వచ్చి ఉన్న ప్రశాంతతను కూడా పోగొట్టుకోవలసి వస్తుంది. ఆధునిక సంగీతం పేరుతో ఈ రోజుల్లో కొంతమంది చేస్తూ ఉన్నటువంటి తంతులు తమాషాలు మనం చూడటం లేదు. వాళ్ళను నియంత్రించాలి. సంఘాలలో అనవసరమైనటువంటి హోరు జోరుతో పనులు జరగవు. పరిశుద్ధాత్మని కార్యక్రమాలు సౌండ్ ఎక్కువైతే రాదండి. బుద్ధి వికాసంతోనూ అవగాహనతోనూ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడే వస్తుందనే సంగతిని గుర్తించాలి. ఎప్పుడైతే అద్భుతంగా శ్రావ్యంగా సంగీతాన్ని వాయిస్తూ పాట పాడుతున్నాడో, ప్రశాంతత దొరికిన సమయంలో ఈట తీసుకొని దావీదు పైన దాడి చేశాడు. దెయ్యం పట్టిన వాళ్ళ చేష్టలు కాకపోతే మంచి వాళ్ళ పద్ధతులండి ఇవన్నీను. చక్కగా దేవుని సేవ జరిగిస్తూ ఉన్న వారిపైన దాడి, దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవారిపైన అర్థం లేనటువంటి విమర్శలు, లోపాలను సవరణ చేసుకుని సమర్థులుగా దేవుని సన్నిధిలో కొనసాగవలసిన అవకాశం దేవుని వాక్యములో కనబడుతూ ఉంటే, అద్దము వలె ఉన్న దేవుని వాక్యములో తమ జీవితాలను పరిశీలన చేసుకుని మనందరం సవరణలు చేసుకోవలసిన సందర్భములో సమర్థించుకుంటూ విచిత్రమైనటువంటి దాడి చేసేవాళ్ళు లేరండి లోకంలోనూ. ఎంతసేపు దీవెనలు కావాలి. మనం ఎలా ఉన్నప్పటికీ దేవుడు మనలను మన పిల్లలను గొప్ప చేసేయాలి. మనం ప్రార్థనలకు వెళ్ళకపోయినా, బుద్ధిలో శుద్ధి లేకపోయినా,
అవగాహనలో ఏ విధమైనటువంటి మెరుగుదల లేకపోయినా దేవుడు మాత్రం మనలను దీవించాలి, ఆ మాటలు చెప్పుకుంటూ బతకాలి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, మా సంఘానికి వస్తే స్వస్థత వస్తుంది, లేకపోతే అది వస్తుంది ఇది వస్తుందని ఈ కార్యక్రమాలు చెప్పుకుంటూ వెళ్తే ప్రజలకు చాలా సంతోషం. మనలో ఉన్నటువంటి దైవ సంబంధమైన విరుద్ధమైనటువంటి భావాలను సవరణ చేసుకోవాలనే ఆసక్తి లేదు. ఇక్కడ సౌలు ఇంత గొప్ప విజయము సాధించిన తర్వాత ఇలాంటి పనులు ఎవరన్నా చేస్తారండి? ఇంత గొప్ప విజయము దేశానికి వస్తే దేశం అంతా సంబరాలు చేసుకుంటా ఇతడు ఈటెను పట్టుకొని దావీదు మీద దాడి చేస్తాడా? అదే ఈటెను పట్టుకొని గొలియాతుపైకి ఎందుకు వెళ్ళి యుద్ధం చేయలేదు? ఇతడు సాధువులైన వారిని, దైవ సేవకులైన వారిని నమ్రత వినయముతో దేవుని సేవించే వారిపైన దాడే. మామూలు మనుషులు చేయరండి. అపవాది చేత పీడింపబడేవారే ఇలాంటి దాడులు చేస్తారు. కొంతమంది మాటలతో దాడి చేస్తారు, ఈటతో దాడి చేసే అవకాశం లేదు కదా, చట్టం ఒప్పుకోదు కదా, మాటలతో దాడి చేస్తూ ఉంటారు. ఆ దాడి అపవాది పైన అతని సైన్యం పైన చేయవలసినది కదా. మన పైన మనం దాడి చేసుకుంటే ఎట్లాగూ? దావీదు లాంటి వాడిని దూరంగా పంపించడానికి ఈ దాడి చేస్తాడా? ఎప్పుడైతే ఈ పరిస్థితులను దావీదు చూచాడో మనసంతా కూడా బాధపడిపోయిందండి. అందుకనే ఈ 11వ కీర్తన తన స్వానుభవములో నుంచి వ్రాసుకుని ఇలా అంటున్నాడు: పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమీ చేయగలరు? యెహోవాను నేను శరణుజొచ్చి ఉన్నాను, పక్షివలే ఈ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుట ఎలా? నేను చేసిన తప్పేమున్నది? పునాదులు పాడైపోయాయి అంటే సమాజం యొక్క పునాదులు పాడైపోయాయి, మనుషుల యొక్క వ్యక్తిత్వము అనే పునాదులు పాడైపోయాయి. ఇలా పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏం చేస్తారు? వాళ్ళు ఎలా బ్రతుకుతారు? వాళ్ళు ఎలా సేవ చేస్తారు? వాళ్ళు ఎలా తమ సేవలను తాము ప్రేమించే ప్రజలకు అందిస్తారని ఆవేదనాభరితుడై ఈ సంగతులు చెప్పాడు. పునాదులు పాడైపోయినప్పుడు నీతిమంతులు ఏం చేస్తారండి బాబు? రాజులుగా ఉండకుండాను ద్వేషముతో పాలన చేసినప్పుడు ప్రజలేం చేస్తారు? ఆ రోజైనా ఈ రోజైనా ఇలాంటి దుర్మార్గమైన వ్యవస్థలు పెరిగిపోయినందున కదా ప్రపంచ ప్రజలు రకరకాలైనటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నారు. ఓ సమాజం కట్టబడాలి అంటే దానికి ఒక పునాది ఉండాలి. ఓ మనిషి జీవితం కట్టబడాలి అంటే దానికి ఒక పునాది ఉండాలి. పునాదులు పాడైపోతే కట్టడాలు కూలిపోతాయి. ఒక విశ్వాసము, ఒక నిబద్ధత, ఒక క్రమశిక్షణ, ఓ మంచితనం లేకపోతే ఓ మనిషి కూలిపోతాడు. సౌలు అలాగే కూలిపోయాడు. తన కత్తి మీద తానే కూలబడి చనిపోయాడు. ఆత్మహత్యతో జీవితాన్ని ముగించినటువంటి బహు అమాయకుడు, వీరుడు, దేవుని చేత ఎన్నుకోబడినటువంటి మనిషి అసూయ అనే దుర్మార్గమైనటువంటి లక్షణాన్ని దేవుని సన్నిధిలో సరిచేసుకోకుండాను తనను బహుగా ప్రేమించి తనను సంరక్షించుకుని రాజభక్తిని చూపే దావీదుపై ఈటను 2-3 సార్లు విసిరి చంపజూచినటువంటి మనిషి అయినా దావీదు తన జీవితపు పునాదిని అద్భుతంగా కాపాడుకున్నాడు. కాఠిన్యంతో నింపబడలేదు, కరుణతో నింపబడ్డాడు. రాజుగారిని ప్రేమించాడు, ఆయన ప్రాణాన్ని కాపాడాడు. ఆ సందర్భంలో చెప్పినటువంటి మాట, పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏం చేస్తారు? దేవుని ప్రజలారా, మన విశ్వాసపు పునాదులు ఎలా ఉన్నాయి? మనం ఇల్లు కట్టుకున్నాము, పొలం కొనుక్కున్నాము, వస్తువులు, వాహనాలు అన్నీ బ్రహ్మాండంగా సిద్ధం చేసుకున్నాం, చాలా సంతోషం. కానీ మీ విశ్వాసపు పునాది ఎలా ఉంది? కష్టము నష్టము వచ్చినప్పుడు తట్టుకునే పునాదేనా? కరువులు ఇబ్బందులు వచ్చినప్పుడు తట్టుకొని నిలబడే పునాదులు వేసుకున్నారా? మంచి ఉపదేశాన్ని పొందుతున్నారా? దేవుని వాక్యాన్ని చదివి దేవునిలో క్రమముగా ప్రార్థిస్తూ విశ్వాసము విధేయతలతో మీ జీవితాలను మీ కుటుంబాలను కొనసాగిస్తున్నారా? పునాదులు పాడైపోతే నీతిమంతులు చేసే సేవ కూడా ఏమీ లేదు. మన జీవితం అనే పునాదులను బండ మీద పునాది వేసి కట్టుకున్నట్లుగా మనము ఉండాలి. కానీ ఇసుక మీద పునాది వేసి కట్టుకుంటే వానలు వస్తాయి, వరదలు వస్తాయి, గాలులు వస్తాయి, అప్పుడు ఆ ఇళ్ళు నిలబడవుగా.
యేసు ప్రభు అద్భుతమైన ఉపమానం చెప్పాడు. ఆ సంగతి మీలో చాలామందికి తెలుసు. మన పునాదులు ఎలా ఉన్నాయి? ఎప్పుడైతే సౌలు తనకు అన్యాయము అక్రమము జరిగిస్తున్నాడో ఆవేదనాభరితుడై 11వ కీర్తనను రాసుకుని పునాదులే పాడైపోయినాయండి అయ్యా, నీతిమంతులు ఏం చేస్తారు అని నిర్వేదంగా ఆవేదనాభరితుడయ్యాడే కానీ తన పైన దాడి చేసే సౌలుపై ఏనాడు దాడి చేయటానికి ప్రయత్నం చెయ్యలా. అది దావీదు యొక్క విశ్వాసపు పునాది. దేవునికి స్తోత్రం. ప్రతి దాడి చెయ్యకుండా సౌలు ప్రాణాన్ని కాపాడాడు. తర్వాత తనంతట తాను ప్రాణాన్ని తీసుకున్నాడు. అది తన చేతిలో ఉన్నది. దేవుని ప్రజలారా, మన జీవిత పునాదులను, మన కుటుంబ పునాదులను, మన సంఘ పునాదులను కాపాడుకుందాం. కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవునిపైన నిలబడదాం. బండపైన పునాది వేసుకుని మన జీవితాలను నిర్మించుకుందాం. అప్పుడు ఏ శ్రమ వచ్చినా ఏ బాధ వచ్చినా తట్టుకుని దేవుని కొరకు గొప్పగా జీవించటం సాధ్యమవుతుంది. మీలో చాలామంది అలాగే ఉన్నారు. ఎన్నో కష్ట నష్టాలను తట్టుకున్నారు, దేవుని కొరకు నిలబడ్డారు, గొప్ప సాక్షులుగా ఉన్నారు. మిమ్మల్ని అభినందిస్తున్నాము. ప్రతిదానికి కంగారు పడిపోయి బెంబేలు పడిపోయి భక్తిని కొనసాగించకుండాను దేవునిలో గట్టిబడి దేవుని కొరకు ఉన్నతమైన భావజాలంతో ఉన్నత సంప్రదాయాలతో ఆ దేవదేవుని స్తుతిస్తూ మన జీవితాలను ముందుకు కొనసాగిద్దాం. సౌలు పునాదులు చెడిపోయాయి. సౌలు జీవితపు పునాదులు చెడిపోయాయి. దావీదు జీవితానికి ఉన్న పునాదిని స్థిరపరుచుకున్నాడు. తర్వాత మహారాజు అయ్యాడు, ప్రజలకు మేలు చేశాడు. మన జీవితాలను కూడా ప్రభు పైన కట్టుకుందాం, స్థిరముగా ఉందాం. దైవ విరుద్ధమైన సంగతులలో నుంచి విడిపించబడి దేవునికి విధేయులమై దేవుని దీవెనలు పొందుకుంటూ ముందుకు సాగుదాం. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్. సంగీత ప్రియులకు శుభవార్త. నిరీక్షణ మెలోడీస్ పేరుతో దైవదాసులు డాక్టర్ నిరీక్షణ కె కంచర్ల గారు అత్యుత్తమ సాహిత్య స్వర సమర్పణలతో రూపొందించిన స్తోత్రాంజలి, హృదయాంజలి, ఆత్మాంజలి, ప్రేమాంజలి గీతావళులతో పాటు ఇటీవల ఆవిష్కరించబడిన వినయాంజలి వాల్యూమ్తో సహా 5 వాల్యూమ్స్లోని 40 సుమధుర గీతాలతో పాటు దైవదాసుల ప్రసంగాలతో కూడిన పెన్ డ్రైవ్లు అందుబాటులో ఉన్నాయి. సంప్రదించి పొంది దీవెనలొందండి. యేసుని ఘన సందేశము వినిపించుట సౌభాగ్యము, వినినంతనే కలుగును శాంతం, ఆచరణంబున అమరును సౌఖ్యము, అమరును సౌఖ్యం. యేసుని ఘన సందేశము